పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 17వ వచనము నుంచి. పనిద్దరు శిష్యులతో యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున వారితో ఇట్లనెను, ఇదిగో ఇప్పుడు మనము యెరూషలేమునకు పోవచున్నాము. అచట మనుష్య కుమారుడు ప్రధాన అర్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగించబడును. వారు ఆయనను మరణన విధించి అన్ని జనులకు అప్పగింతురు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పవిత్ర తపస్సు కాలంలో 2వ బుధవారంలో మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈరోజు తన శిష్యులతో కలిసి యెరూషలేము వైపు పయనిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణం సాధారణ ప్రయాణం కాదు. అది శిలువ వైపు త్యాగం, విమోచన వైపు తీసుకెళ్తున్న మార్గం. ఆయనకు ఎదురయ్యే బాధను, అవమానాన్ని, మరణాన్ని ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. ఎందుకంటే ఆయనకు ముఖ్యమైనది తన తండ్రి చిత్తం నెరవేర్చటం. ఈ వాక్యములో మన ప్రధానంగా 5 విషయాలని ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు తన బాధను ముందుగా ప్రకటించాడు. ఆ విధేయతను కూడా ఆయన చూపించాడు. యేసు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు, తాను యెరూషలేమునకు వెళ్ళి బాధపడతానని, మరణించబోతానని ఆయనకు తెలుసు. ఏమి జరగబోతుందో ఆయనకి సమస్తము తెలుసు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అంటే దేవుని చిత్తం కష్టమైనదైనా మన రక్షణ కోసం ఆయన తండ్రి దేవుని చిత్తానికి లోబడి విధేయతను చూపించాడు. మన జీవితాలలో కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుని నిందించకుండా ప్రభువా నీ చిత్తమే జరగాలి అని మనం చెప్పాలి. ఇక రెండవది మహిమ కోరిక, మన హృదయ పరిశీలన. ప్రియులారా, యాకోబు యోహాను తల్లి తన కుమారులకు మహిమ స్థానం అడిగింది. శిష్యులలో కూడా గౌరవ స్థానం కోసం కోరిక కనిపించింది. మరి ప్రియులారా, మన సేవలో కూడా కొన్నిసార్లు స్వార్థం దాగి ఉంటుంది. మనం దేవుని కోసం పనిచేస్తున్నామా లేక మన గౌరవం కోసం పనిచేస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక మూడవది, ప్రభు అంటున్నాడు, పాత్రను త్రాగగలరా అని చెప్పేసి. పాత్ర అంటే సిలువ, శ్రమలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈ పాత్ర అంటే సిలువ త్యాగం ఒక బాధ్యతగా మనం గుర్తించాలి. మరి మన క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు మాత్రమే కాదు, సిలువలు కూడా మోసే జీవితం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో క్షమించలేకపోయినా క్షమించటం, బాధలలో కూడా ప్రార్థించటం, ఇవే సిలువ మార్గాలుగా మనం గుర్తించాలి. ఇక నాలుగవదిగా ప్రియులారా, నిజమైన గొప్పతనం సేవక హృదయం. యేసు ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు, మీలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలని చెప్పేసి. ప్రియులారా, లోకములో గొప్పతనం అధికారంతో కొలుస్తారు, కానీ దేవుని రాజ్యములో గొప్పతనం వినమ్రత, సేవతో కొలుస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు మన కుటుంబంలో మనము సేవ చేసేవారుగా ఉన్నామా లేక ఆధిపత్యం చూపించేవారుగా ఉన్నామా ఆలోచించాలి. ఇక ఐదవదిగా యేసు ప్రభు పరిపూర్ణ ఆదర్శం. ప్రియులారా, మనుష్య కుమారుడు సేవ చేయుటకును అనేకుల కొరకు తన ప్రాణమును విమోచనకి ఇవ్వటకు వచ్చును అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి యేసు ప్రభువు తన జీవితాన్ని మన కోసం అర్పించాడు. ఇదే మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి పరిపూర్ణ ప్రేమ. మరి మనము ఏ విధంగా జీవించాలి ఒకసారి ఆలోచించుకోవాలి. కనుక ప్రియబిడ్డలారా, ఈ తపస్సు కాలం మనకు ప్రత్యేకంగా ఈనాటి పఠనాల ద్వారా మనకిచ్చే సందేశం గర్వాన్ని విడిచిపెట్టాలి, విధేయతను ధరించాలి, సేవలో జీవించాలి. ఇలాంటి గుణాలను మనందరికీ ఆ భగవంతుడు దయచేయాలని ప్రభువుని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.